RTI Live News. Ask for right. మే 11 నుంచి మే 13వ తారీఖు వరకు శ్రీ కామాక్షి అమ్మవారి దశమ వార్షికోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. మే 11వ తారీఖు తొలి రోజున ఉదయం సామూహిక కుంకుమార్చన, గణపతి హోమం జరిగాయి. తదుపరి మధ్యాహ్నం 3 గంటల నుండి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద నుండి తిరువీధిగా శోభాయాత్ర వైభవంగా జరిగింది. తదుపరి అమ్మవారి అభిషేకం, ఏకాదశి, రుద్రపారాయణం జరుగుతాయి. కామాక్షి అమ్మవారి ఊరేగింపు ఉత్సవాలు సాలూరు గ్రామంలో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం మహోత్తర కార్యక్రమం పాల్గొన్నందుకు అర్చకులు సంతోష్ పానిగ్రహి, మీడియా మిత్రుడు నడితోక రాఘవాచారి, సోషల్ సర్వీస్ సంతోషం వ్యక్తం చేశారు. ఓకే స్టార్ట్. చెప్పండి సార్, పర్వాలేదు. అమ్మవారి 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రథం తిరువీధి యాత్ర స్త్రీలతో కలసలతో పట్టుకొని తిరువీధి యాత్రకు వెళ్ళి అక్కడ అమ్మవారి అభిషేకం ఈ నీళ్ళు పట్టుకెళ్ళి ఆ అమ్మవారి పాదాల మీదకి వెళ్ళేటట్టు అభిషేకం చేస్తారు. ఈరోజు రేపు ఎల్లుండి ఈ 3 రోజుల కార్యక్రమాలు ఉంటాయి. రేపు పౌర్ణమి, రేపు ఉదయం కుంకుమ పూజలు ఉంటాయి, తర్వాత హోమాలు ఉంటాయి, తర్వాత సాయంకాలం వేదపారాయణ ఉంటుంది. ఇవన్నీ జరుగుతాయి. తర్వాత 13వ తేదీ ఆ రోజు ఉదయం కుంకుమ పూజ, తర్వాత మళ్ళీ వేదపారాయణం, తర్వాత పల్లకీ సేవ, తర్వాత ఏమైంది కళ్యాణం కూడా సాయంకాలం 4 నుంచి అది 7 వరకు కళ్యాణం జరుగుతుంది. ఇదన్నమాట అమ్మవారి 3 రోజుల కార్యక్రమం.